గాంధీ చౌక్ లో ఇప్పుడు మన గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది నంద్యాలది, దాన్ని ప్రైవేట్ వాళ్ళకి అమ్ముతానంటే నువ్వు ఒప్పుకుంటావా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడంటే నంద్యాలకి మనం కష్టపడి మెడికల్ కాలేజ్ తెచ్చుకున్నాం, దాన్ని ప్రైవేట్ వాళ్ళకి అమ్ముతా అంటున్నాడు. దాన్ని సమర్థిస్తావా లేదా? ఎందుకు? గవర్నమెంట్ హాస్పిటల్ బాగుంటుంది, తక్కువ డబ్బులు అవుతాయి, ప్రజలకి అందుబాటులో ఉంటాయి కాబట్టి గవర్నమెంట్. కానీ అందుకనే నీ మద్దతు కోసం అడుగుతున్నాం. ఇదిగో ఇవన్నీ మనం కట్టిన కాలేజీలు. ఈ కాలేజ్ బిల్డింగ్లు బాగున్నాయా బాగాలేవా? నంద్యాల మెడికల్ కాలేజ్ చూసినావా? బాగుందా? మరి దాన్ని ఎందుకు అమ్మాలి మనం? అమ్మకూడదు అని చెప్పేసి నీ యొక్క మద్దతు కోసం అడుగుతున్నాం. ఖచ్చితంగా మీరు సంతకం పెట్టి పేరు సంతకం రాయి. వాళ్ళు గవర్నమెంట్ కాలేజీలు కట్టిన తర్వాత ప్రైవేట్ వాళ్ళకి అమ్మాలని చెప్పేసి ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ప్రజలందరూ గవర్నమెంట్ కాలేజీలు గవర్నమెంట్తో ఉండాలని చెప్పేసి సంతకాలను సేకరణ చేస్తున్నాం. కొంచెం మీ యొక్క మద్దతు కావాలని కోరుతున్నాం. సైన్ చేసి ఫోన్ నెంబరు ఇదిగోమ్మా ప్యాడ్. అచ్చా ఎమ్మెల్సీ ఏ కాలేజ్లో, ఏ స్కూల్లో? హై స్కూల్లో హెడ్ మాస్టర్గా చేసిన. ఇప్పుడేమో మన వాళ్ళు ప్రైవేట్ వాళ్ళకి అమ్మేద్దాం అంటున్నాడు మెడికల్ కాలేజ్. అదే గవర్నమెంట్ ఉంటేనే మంచిది కదా. అదే రిటైర్డ్ హెడ్ మాస్టర్. మీ దగ్గర చదువుకున్న పిల్లలు ఎంతమంది పెద్దవాళ్ళు అయ్యింటారు? గవర్నమెంట్ హెడ్ మాస్టర్ గా చేశారు. మీ ఉద్దేశంలో గవర్నమెంట్ కి ఉండాలనా లేదా ప్రైవేట్ కి అమ్మాలనా? గవర్నమెంట్ కే ఉండాలా, ప్రైవేట్ పుట్టించిన వాళ్ళు మేము మాకన్నా ఉండాలా. అంతే, మీలాంటి వాళ్ళు మద్దతు వేయాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో దూరదృష్టితోటి ప్రతి ఒక్క జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ మరియు హాస్పిటల్ ఉండాలి, పేదవారి పిల్లలు కూడా పెద్దవారి పిల్లల మాదిరిగా డాక్టర్లు అవ్వాలి, పెద్ద చదువులు చదవాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క చోట ఒక మెడికల్ కాలేజ్ని శాంక్షన్ చేయడం జరిగింది. అందులో భాగంగా మా నంద్యాల నియోజకవర్గానికి, నంద్యాల జిల్లాకు కూడా నంద్యాల పట్టణంలో ఒక మెడికల్ కాలేజ్ని శాంక్షన్ చేయడం, అది దాదాపు ఈ సంవత్సరంతో పోలిస్తే 3వ సంవత్సరము అడ్మిషన్స్ కూడా ఈరోజు ఇవ్వడం జరిగినాయి. మరి దాదాపు 450 మంది డాక్టర్లని తయారు చేయడానికి ఈరోజు నంద్యాల మెడికల్ కాలేజు ఇక్కడ ఉందనే వాస్తవాన్ని నంద్యాల ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. దురదృష్టం ఏంటంటే ప్రజలందరికీ కూడా మెడికల్ కాలేజీలు వచ్చినాయనే వాస్తవం తెలుసు, కానీ ప్రభుత్వానికి మాత్రం మెడికల్ కాలేజీలు కనపడటం లేదనేది నిజంగా చాలా దుర్మార్గమైన చర్య. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజీలే లేవు అని చెప్పేసి పైకి మాట్లాడుతూ, రెండో వైపు ఏమో అవే మెడికల్ కాలేజీలని ప్రైవేట్ వాళ్ళకి అమ్మాలని చెప్పేసి ప్రయత్నాన్ని ఈరోజు మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మరి ఆ ప్రయత్నాన్ని విరమించుకోవాలి, పేదవాళ్ళకి చదువులు అందుబాటులో ఉండాలి అంటే ప్రభుత్వమే ఆ కాలేజీల నిర్వహణ చేపట్టాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందు కేవలం 12 మెడికల్ కాలేజీలు ఉంటే ఆ 5 సంవత్సరాల్లోనే జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమా అని చెప్పేసి 17 మెడికల్ కాలేజీలకి శాంక్షన్ రావడం జరిగింది. దాంట్లో 5 ప్రారంభించడం జరిగినాయి. ఈరోజు ప్రజల్ని మభ్యపెట్టాలని చెప్పేసి, ప్రజల్ని మోసం చేయాలనే ఉద్దేశంతో అసలు మెడికల్ కాలేజీలే లేవు అని చెప్పేసిన విధంగా ఈరోజు మంత్రులు మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రులు మాట్లాడుతున్నారు. మరి లేని మెడికల్ కాలేజీలకి ఎన్ఎంసీ పర్మిషన్ ఇస్తాము, మీకు ఎన్ని సీట్లు కావాలి అంటే మాకు సీట్లే అవసరం లేదని చెప్పేసి లెటర్లు రాసినటువంటి ఘన చరిత్ర ఈ ప్రభుత్వానికి కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈరోజు మెడికల్ కాలేజీలని ప్రైవేట్ వ్యక్తులకు ఎందుకు అమ్మాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఒకవైపు అమరావతికి 2 లక్షల కోట్లైనా సరే మేము ఖర్చు పెడతామని చెప్పేసి ప్రగల్భాలు పడుతున్నటువంటి ఈ ప్రభుత్వం కేవలం 5,000 కోట్ల రూపాయలు ఉంటే గవర్నమెంట్ కాలేజీలు గవర్నమెంటే నిర్వహించుకునే శక్తి ఉంది. మరి 5,000 కోట్లు ఈరోజు లేవంట.
కాలేజీలు నడపడానికి 5,000 కోట్లు లేవంట, కానీ ప్రజల రాజధాని అని భ్రమరావతి అని చెప్పేసి ఒక అమరావతి నిర్మిస్తున్నాము అని చెప్పేసి ఈరోజు ప్రజలకి ప్రగల్భాలు పలుకుతున్న ఈ ప్రభుత్వం 2 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి సమకూరుస్తారు అని చెప్పేసి మేము అడుగుతున్నాము. ఈరోజు మీరు చేస్తున్నటువంటి చర్య వల్ల పేద ప్రజల జీవితాలు నాశనం అయ్యే పరిస్థితి ఉంటుంది. మెడికల్ కాలేజీలని ప్రైవేట్ వ్యక్తులకి అమ్మితే దాంతో పాటు ఉన్నటువంటి అనుబంధంగా ఉన్నటువంటి హాస్పిటల్ కూడా ప్రైవేట్ పరం చేసిన వాళ్ళం అవుతాము. మరి ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారనే విషయాన్ని గుర్తించి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ ఇచ్చినారు. ఈరోజు ఆరోగ్యశ్రీ లేకపోతే పేదవారు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి ఉంటుందా అని చెప్పేసి ఒకసారి ఆలోచించుకోమని చెప్పి కోరుతున్నా. మరి ఉన్న గవర్నమెంట్ కాలేజీలని హాస్పిటల్ని కూడా ప్రైవేట్ వాళ్ళకి దారాదత్తం చేస్తే ఈరోజు పేదవారు ఎక్కడికి పోవాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మరి ఈ ప్రయత్నాన్ని విరమించుకోవాలి. గతంలో వాళ్ళు చెప్పినటువంటి వాగ్దానాలన్నీ నెరవేర్చి పేదవాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ప్రైవేటు వ్యక్తులకి ఏదైతే దారాదత్తం చేయాలని చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని విరమించుకోవాలి. ప్రజల ఒక గొంతుకని వినిపించాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వం మొండి చెవులు పెట్టుకొని ఎటువంటివి వినపడనటువంటిగా నటిస్తున్నారు కాబట్టి గవర్నర్కే అందజేయాలి అని ఒక లక్ష్యంతో ఈరోజు 1 కోటి సంతకాల సేకరణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా నంద్యాలలో ఈరోజు ఓల్డ్ టౌన్లో ప్రజలకు వెళ్ళేసి వివరంగా తెలియజేస్తున్నాం. ప్రజలు కూడా స్పందిస్తున్నారు. నంద్యాల మెడికల్ కాలేజ్ మేము చూసినాం, మా కళ్ళ ముందు నిర్మితమైంది. మరి ఇటువంటి కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి అమ్మకూడదు అని చెప్పేసి వాళ్ళు కూడా సంతోషంగా ముందుకు వచ్చేసి సంతకాలు చేయడం అనేది మాకు కూడా చాలా ఆనందం వేస్తుంది. మరి పేద ప్రజల కోసం అందరూ కూడా అండగా నిలబడాలి. ఆ పేద ఇళ్లలో కూడా డాక్టర్లను తయారు చేయాలంటే మీ అందరి మద్దతు కావాలని చెప్పేసి నేను